ఏ ఊరికన్నా ఓర్రబ్బా తొవ్వెంట పోతుంటే ఆడాడ చెత్త కుప్పలు తాగి పడేసిన బీరి కీసాలు రోడ్డు మీద వారుతున్న మురిగినీళ్లు ఇండ్ల ముంగట కౌసు కుప్పలు కానొస్తుంటాయి. ఎవరన్నా రోడ్డు మీద చెత్తేస్తే గా రోడ్డు మీద ఎందుకేస్తున్నావంటే చాలు లొల్లైగా ఏమన్నా నీ ఇంట్లో గిట్ల వేసినా అని ఎవ్వల మాట ఎవ్వలినరు. కానీ కొన్ని ఊర్లలో అట్లా కాదు, ఊరంతా ఒక్క మాట మీద ఉంటాయి, ఒకటే బాటలు నడుస్తాయి. ఇక ముచ్చటైందంటే భూతద్దం పెట్టి దేవులాడినా ఏడ ప్లాస్టిక్ కవర్ గానరాదు, చెత్త పత్త దొరకది. రోడ్లన్నీ ఎంత త్యాటగున్నాయో, పతొక్క ఇంటికాడ చెత్త బుట్టలు పెట్టున్నాయి. ఎవ్వలి చేతుల చూడు బట్ట సంచులే, ఆఖరికి బడికి పోరల చేతుల సుత స్టీల్ బాటల్లే. ప్లాస్టిక్ అనే ముచ్చటే లేదు. ఇక టాయిలెట్లను చూడుర్రి ఎంత ముద్దుగా సింగారించుకున్నారో. మెదక్ జిల్లా గూడెంగడ్డ ఊరిది. వాతావరణం కరవై అడ్డమైన బీమార్లు వస్తాయని అందరు గుడి ప్లాస్టిక్ ఆడకం బంద్ పెట్టి ఇంటింటికి మరుగుదొడ్డి కట్టుకొని చిన్న ఊరును ఆదర్శ గ్రామంగా మార్చుకున్నారు. ఆ ఊర్లో అయితే మేము ప్లాస్టిక్ వాడట్లేదు. ఇప్పుడు ఎక్కడ కానీ కవర్లు కనిపించినా ఏవి కనిపించినా ప్లాస్టిక్ ఎప్పటిదప్పుడు మేము తీసేస్తున్నాము. మా సెక్రటరీ సార్ కానీ మా గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. రోజు క్లీన్ చేయడం. ఇక పెండ్లీలు పేరంటాలప్పుడు చుట్టాలకు భోజనాలు పెడతానికి పేపర్ ప్లేట్లు గిలాసాల ఆడకం చేయరులో. ఊళ్ళనే స్టీల్ బ్యాంక్ పెట్టుకున్నారు. టెంట్ హౌస్ ల దొరికే పతొక్క ఇసుర దొరుకుతది. అట్లాని కిరాయి ఏముండది, వాడుకోవాలి, కడిగి మళ్ళా గ్రామ పంచాయతీలో అప్పచెప్పాలి. మా అంగన్వాడీలో కూడా మా పిల్లలు కురుకురే ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడు ఏం తీసుకొచ్చుకోవడం లేదు. పల్లి పట్టి, నువ్వుల పట్టి అలాంటివి తీసుకోవాలని చెప్పి నేను. ఊర్లా పనిపాట లేకుండా ఉత్తగా ఎవ్వలుండరు. అయితే వ్యవసాయం పనులకు పోతారు, లేదంటే కూరగాయలు అమ్మబోతారట. ఇక మందైతే సుక్క సుక్క సుత దొరకది. 10 ఏండ్లు ఆయనట మందు బందు పెట్టి. అంతేకాదు 100% ఇంటి పనులు కూడా మా గ్రామ పంచాయతీలో కలెక్ట్ చేయడం జరిగింది సార్. అటు ఊరిని తేటగుంచుకునుడే కాదు, రూల్స్ సుతా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుర్రు అన్నట్టు. ప్లాస్టిక్ ను పాతరేసిన గూడెం గడ్డోళ్ళని చూసి కడమ ఊర్లు నేర్చుకోవాల్సింది షాన్ అంటే షాన్ ఉన్నదుల్లా.